17,000 కోట్ల రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ. ఉదయం ముంబై నుంచి ఢిల్లీ చేరుకొని ఈడీ ఎదుట హాజరయ్యారు. బ్యాంకుల నుంచి అక్రమ మార్గంలో వేల కోట్ల రుణాలు తీసుకొని వాటిని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు అనిల్ అంబానీ సంస్థలపై ఆరోపణలున్నాయి. అనిల్ సంస్థలకు రుణాలిచ్చిన 12 నుంచి 13 బ్యాంకులకు నిన్న ఈడీ సమన్లు జారీ చేసింది. లోన్ డాక్యుమెంట్లు, ఇతర వివరాలు కోరింది. వీటి ఆధారంగా అనిల్ అంబానీని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింధ్ బ్యాంక్ సహా 12 నుండి 13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇవి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు భారీగా అప్పులు ఇచ్చాయి. దాదాపు 17,000 కోట్ల అక్రమ మార్గంలో రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు తరలించారన్నది ఆరోపణ. ఈ కేసులో గత నెలలో ముంబైలోని రిలయన్స్ గ్రూప్ ఆఫీసులు సహా 40 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది.